హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూర్ ఆండ్రాయిడ్ బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మన ఆండ్రాయిడ్ మొబైల్లో 3 సీక్రెట్ హిడెన్ ట్రిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. నాకు తెలిసి ఈ ట్రిక్స్ ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, చూద్దాం ఎంతమంది జీనియస్ ఉన్నారు అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ ట్రిక్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మనం ఎవరికైనా కాల్ చేయాలి అంటే ఆ కాంటాక్ట్ని సెర్చ్ చేసి కాల్ అనేది చేస్తూ ఉంటాం. కానీ డైల్ ప్యాడ్లో ఈ లెటర్స్ ఎందుకు ఉన్నాయి ఫ్రెండ్స్? మీలో ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా అని నేను అడిగితే మీరందరూ నో అని సమాధానం చెప్తారు కదా. లేదు, మేము ఆలోచించాము అని చెప్పే వాళ్ళు ఉంటే వీలైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్, చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, కాంటాక్ట్ని సెర్చ్ చేయడం అనేది ఇక్కడి నుంచి కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఉదయ్ని సెర్చ్ చేయాలి అంటే 8329 అనే టైప్ చేస్తే చాలు ఉదయ్ అనే పేరు వచ్చేస్తుంది. ఎందుకంటే 8లో యు ఉంది, 3లో డి ఉంది, 2లో ఏ ఉంది, 9లో వై ఉంది. సో నేను ఈ విధంగా టైప్ చేయగానే ఉదయ్ అనేసి నాకు కాంటాక్ట్ లిస్ట్ అనేది కనబడుతుంది. ఇక్కడ 2 ఉదయ్లు ఉన్నారు ఫ్రెండ్స్, ఉదయ్ సిఏబి, ఇంకో ఉదయ్ వచ్చి యూట్యూబర్ అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు టైప్ చేసే నంబర్ అనేది మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉండే పేరుతో మ్యాచ్ అయితే అది ఇక్కడ మీకు షో అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్గా సూపర్గా ఉంది కదా. వీలైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం రెండో ట్రిక్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ కూడా డైల్ ప్యాడ్లోనే ఉంది కాబట్టి నేను డైల్ ప్యాడ్ని ఓపెన్ చేశాను. ఇంతకీ ఈ ట్రిక్ మనకు ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, మీ మొబైల్లో ఇంటర్నెట్ లేనప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ఈ ట్రిక్ అనేది ఉపయోగపడుతుంది. దీనికోసం బ్యాంకుతో రిజిస్టర్ అయినటువంటి నంబర్ అనేది మొబైల్లో ఉండాలి. ఇక మీరు యూపీఐ కూడా యూస్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక మీరు *99# అని చెప్పి టైప్ చేసి రిజిస్టర్ అయినటువంటి సిమ్తో కాల్ చేయండి. ఫస్ట్ టైం మీకు భాష సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. ఆ తర్వాత మీ బ్యాంకు పేరు లేదంటే ఐఎఫ్ఎస్సి ఫస్ట్ 4 లెటర్స్ని మీరు ఇక్కడ టైప్ చేసి సెండ్ చేయండి. ఆ తర్వాత యూపీఐ పిన్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి 3 టైప్ చేసి సెండ్ చేయమని చెప్తుంది. సెండ్ చేసేసిన తర్వాత మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సెక్యూర్ మెథడ్ ఫ్రెండ్స్, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఈ సర్వీస్ అనేది జియో యూజర్స్కి వర్క్ అవ్వదు. మిగతా అన్ని నెట్వర్క్స్లో ఈ ట్రిక్ అనేది పనిచేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇలా ఎర్రని కూడా రావచ్చు, నన్ను తిట్టుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకో విషయం ఫ్రెండ్స్, మెయిన్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, నేను మొబైల్ నంబర్తో లాక్డౌన్ టైంలో వేరే వాళ్ళకి మనీ అనేది సెండ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, బట్ ఇప్పుడు కావడం లేదు. బెనిఫిషియరీ పేమెంట్ అడ్రస్ ఇన్కరెక్ట్ అని వస్తుంది. బ్యాంక్ అకౌంట్తోనూ లేదంటే ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా మీరు మనీ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, కానీ పక్కాగా 100% బ్యాలెన్స్ మాత్రం మీరు చూసుకోవచ్చు. మిగతావి మీరు ట్రై చేసి కామెంట్స్లో చెప్పినట్లయితే మన సబ్స్క్రైబర్స్కి మీ కామెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, మిస్ కాల్ ఇచ్చి కూడా బ్యాంక్ బ్యాలెన్స్ని తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్ని ఒకసారి చూడండి, నంబర్స్ ఉన్నాయి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం 3వ ట్రిక్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, 3వ ట్రిక్ వచ్చేసి కాల్ ఫార్వర్డింగ్. ఏంటి కాల్ ఫార్వర్డింగ్ అంటేనే ఈ ట్రిక్ నాకు తెలుసు అని వీడియోని ఏడైనా కట్ చేయబోతారేమో. ఫ్రెండ్స్, ఈ ట్రిక్లోనే ఇంకో సీక్రెట్ ట్రిక్ దాగి ఉంది, అదేంటో చూద్దాం. ఫ్రెండ్స్, 1 ఇయర్ ముందు నాకు వాట్సాప్లో నా ఫ్రెండ్ మెసేజ్ ఈ విధంగా చేశాడు. అతను కొన్ని సందర్భాలలో వాళ్ళ సార్ అతనికి కాల్ చేసినప్పుడు అతను ఫోన్ ఎత్తకూడదు అంట, ఇంకా స్విచ్ ఆఫ్ కూడా చేయకూడదంట. కానీ అతని ప్రాబ్లం ఉండకూడదు, నెట్వర్క్ ప్రాబ్లంగా రావాలి అని చెప్పి దీనికోసం ఏదైనా అప్లికేషన్ కానీ ట్రిక్ ఉంటే చెప్పమని చెప్పి నన్ను అడగడం జరిగింది. అతనికి నేను ట్రిక్ చెప్పాను ఫ్రెండ్స్. ఆ ట్రిక్కే మీకు కూడా చెప్తున్నాను. మీకు యూజ్ అయితే ఈ ట్రిక్ని వాడుకోండి. ఓకేనా. దీనికోసం కాల్ ఫార్వర్డ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాల్ ఫార్వర్డింగ్ అనేది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి కోడ్ ఎంటర్ చేసి, ఇంకోటి కాల్ సెట్టింగ్స్లో వెళ్ళి కాల్ ఫార్వర్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఇక్కడ మీకు కోడ్ టైప్ చేసి చెప్తాను. దీనికోసం *21* అని చెప్పి టైప్ చేసి 123456789 అని చెప్పి టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత హ్యాష్ టైప్ చేసి ఏ సిమ్కి అలా రావాలి అని అనుకుంటున్నామో ఆ సిమ్ నుంచి కాల్ చేసేయాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు ఇన్వాలిడ్ నంబర్ని ఎంటర్ చేశాను. మీరు కూడా ఇన్వాలిడ్ నంబర్ని ఎంటర్ చేసినట్లయితే అవతల వ్యక్తి మీకు కాల్ చేస్తే అతనికి మీరు కాల్ చేసిన నంబర్ సరైనది కాదు, ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తుంది. ఒకవేళ వెంటనే కాల్ అనేది కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక మీ ఇంట్లో నెట్వర్క్ రాని ఏదన్నా సిమ్ ఉంటే ఆ నంబర్ని ఎంటర్ చేసి సేమ్ ప్రాసెస్ చేయండి. అప్పుడు ఎవరైనా కాల్ చేస్తే
సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేదు అని చెప్పి చెప్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. అదేవిధంగా నాతో పాటు మీరు చెప్పండి. జై హింద్.